యెస్. గుర్తుపెట్టుకోండి. నేను ఏదైతే ప్రాంప్ట్ ఇంజినీరింగ్ క్లాస్ నేను చెప్తున్నానో, మీకు లైవ్ రికార్డింగ్‌కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ మేజర్ థింగ్ ఏంటి అంటే, నేనిక్కడ కొన్ని పాయింట్స్ మీకు పీపీటీలో మెన్షన్ చేయకుండా డైరెక్ట్‌గా నేను బుక్‌లో కూడా మీకు నోట్ చేసుకొనున్నాను. సో దట్ నేను ఆ పాయింట్స్ కూడా మీకు యాడ్ చేస్తాను. సో మీరు అటు ఇటు డైవర్ట్ అవ్వకుండా ప్రాపర్‌గా వినండి. పీపీటీలో లేనివి కూడా నేను బుక్‌లో రాసుకొని మీకు చెప్తున్నాను. సో, మీరు ప్రాపర్‌గా వింటేనే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది అర్థమవుతుంది. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి ప్రాంప్ట్ ఇంజినీరింగ్ మేబీ ఇది పార్ట్ 1 అవ్వచ్చు. పార్ట్ 2 నేను ఇంకొకటి తీసుకోవచ్చు. అండ్ ఇదేదైతే మనం క్లాస్ చెప్పుకుంటున్నామో దెన్ మనకి ప్రీమియం అండ్ ప్రీమియం ప్లస్ ప్యాకేజ్ ఎన్రోల్ అయిన వాళ్ళకి ఏంటి అంటే ప్రాంప్ట్ ఇంజినీరింగ్ యాక్సెస్ వస్తుంది. సో, అది మీరు కోర్స్ ఓపెన్ చేసి కూడా చూడండి. సో, దానికన్నా ముందు మీకు ఈ నాలెడ్జ్ ప్రొవైడ్ చేస్తే డైరెక్ట్‌గా ఆ కోర్స్ చూడడం వల్ల మీకు కన్‌ఫ్యూజన్ అనేది రాదు. కొంచెం అర్థం చేసుకోవడానికి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో, దట్ ఈస్ ద రీజన్ నేను ఈరోజైతే ఈ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ క్లాస్ తీసుకుంటున్నాను. సో, నేను కొన్ని పీపీటీలో లేని విషయాలు కూడా నేను చెప్తాను. బికాజ్ నేను బుక్‌లో నోట్ చేసుకొని పెట్టుకొని ఉన్నాను కాబట్టి ప్రాపర్‌గా వినండి. సో, నేను 50% చెప్పొచ్చు లేదా 60% చెప్పొచ్చు. రిమైనింగ్ మీరు గూగుల్, చాట్‌జీపీటీ, యూట్యూబ్ ఇవన్నీ క్రాస్ చెక్ చేసి రిఫరెన్స్‌గా తీసుకొని ఇంకా ఎక్కువ నాలెడ్జ్ అనేది గెయిన్ చేయడం అనేది ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఎవ్వరు కూడా పర్ఫెక్ట్‌గా అవ్వరు. ప్రతి ఒక్కరికి కూడా సెర్టైన్ నాలెడ్జ్ అనేది ఉండొచ్చు. సెర్టైన్ నాలెడ్జ్ అనేది ఉండకపోవచ్చు. బట్ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ సాయి కుమారి చెప్పే క్లాస్ ఒక్కటే సరిపోతుందా అంటే 100% నో. బికాజ్ మనకు ఆల్రెడీ కోర్స్ లాంచ్ చేశారు. సాయి కుమారి మీకు నాలెడ్జ్ ప్రొవైడ్ చేస్తుంది. గైడెన్స్ ఇస్తుంది. సో, దాని ప్రకారం మీరు ఇంకొక కోర్స్ ఏదైతే మనకు లాంచ్ చేశారో సో, దాన్ని కూడా మీరు చూడడం వల్ల సాయి కుమారి చెప్పింది ఏదైతే ఉంటుందో కోర్సు దానికి దీనికి కూడా మీరు కనెక్ట్ అవుతారు. ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకేనా? సో, ఇదొక్కటే విని మీరు తోపు అయిపోతారా లేదా ప్రో అయిపోతారంటే 100% నో. సో, నేను మీకు చెప్పడం వల్ల ఏంటి అంటే, నేను మీకు తెలుసు కాబట్టి మీకు అర్థమవుతుంది. ఓకే. ఫైన్. ఏమైనా డౌట్స్ ఉంటే సాయి కుమారిని అడగొచ్చు అనే ఒక కంఫర్ట్ జోన్ ఉంటుంది అనే రీజన్‌తోనే నేను మీకు ఈరోజు క్లాస్ తీసుకుంటున్నాను. సో, ప్రతీది క్లియర్ కట్‌గా వినండి. ప్రాంప్ట్ ఇంజినీరింగ్ ఏంటి అనేది. ఈ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అనేది మనం తెలుసుకుంటే మనం యాస్ ఎ ఫ్రీలాన్సర్‌గా, యాస్ ఎ అఫిలియేట్ మార్కెటర్‌గా మన బిజినెస్‌ని గ్రో చేసుకోవచ్చు. లేదా మన క్లయింట్స్ బిజినెస్ కూడా మనం గ్రో చేయడానికి ఈ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో, ఎవ్రీథింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను చెప్తాను. స్క్రీన్ షేర్ చేయండి ఆల్ ఆఫ్ యూ. యాహ్! స్క్రీన్ కనిపిస్తుందా Yes, అందరికి? visible, ma'am. Yes, ma'am. ఓకే. సో, బ్యాక్‌గ్రౌండ్‌లో Super వాయిస్ ఉంది, ma'am. డిస్టర్బెన్స్‌గా లేని వాళ్ళు ఐ మీన్ మాట్లాడండి. డిస్టర్బెన్స్‌గా వస్తుంది అని అనుకున్న వాళ్ళు మాత్రం చాట్‌లో మెన్షన్ చేయండి. ఐ కెన్ సీ. ఓకేనా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి photo బాగుంది. ప్రాంప్ట్ ఏంట్రా మాట్లాడుతున్నారు? బోయ గారు మ్యూట్ మీ పెట్టుకోండి. ఫోటో బాగుంది. ఓకే. ఏదో చెప్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఓకే. ఫైన్. సో, ప్రాంప్ట్ ఇంజినీరింగ్. సో, ప్రాంప్ట్ అంటే ఏంటి అనేది మనం క్లియర్‌గా తెలుసుకుందాము. గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ప్రాంప్ట్ ఇంజినీరింగ్? మనం ఏఐకి కానీ లేదా చాట్‌జీపీటీకి కానీ దేనికైనా సరే మనం ఇచ్చే ఇన్‌పుట్స్‌ని ప్రాంప్ట్స్ అంటాం. నేను క్వెషన్స్ కూడా అడుగుతాను జాగ్రత్తగా వినండి. ఏఐకి ఇచ్చే ఇన్‌పుట్స్‌ని లేదా మనం అవుట్‌పుట్ తెచ్చుకోవడానికి ఏదైతే మనం ఇన్ఫర్మేషన్ ఇస్తామో వాటిని ప్రాంప్ట్స్ అని అంటాం. ఓకే. సో, ఎల్ఎల్ఎం లైక్ జీపీటీ, క్లౌడ్, జెమినీ వీటిని ఏఐ అని కొన్ని మనం టూల్స్ అని చెప్పొచ్చు. ఏఐ టూల్స్. వీటికి మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్‌ని ప్రాంప్ట్ అని అంటాం. యూ ఆర్ నాట్ జస్ట్ యూజింగ్ ఏఐ. యూ ఆర్ కమ్యూనికేటింగ్ విత్ ఇట్ ఎఫెక్టివ్‌లీ. అంటే మనం ఏమైతే మనం చాట్‌జీపీటీతో కానీ, ఏఐ టూల్స్‌తో కానీ మనం కమ్యూనికేట్ చేస్తామో, మనం కమ్యూనికేట్ చేసే విషయాన్ని అది అర్థం చేసుకొని, మనకి ప్రాపర్ అవుట్‌పుట్ ఇవ్వాలి అంటే, మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా ఉండాలి. ఓకే. ఏఐ అనేది ఏదైతే ప్రాంప్ట్ ఇంజినీరింగ్ మనం చెప్పుకుంటున్నామో, ప్రాంప్ట్ ఇంజినీరింగ్ ఇందులో మనకి మెయిన్‌గా క్లియర్ థింకింగ్ ఉంటుంది, లాజిక్ ఉంటుంది, క్రియేటివిటీ ఉంటుంది, ఎక్స్పెరిమెంటేషన్ అనేది ఉంటుంది. సో, మీరిచ్చే ఇన్ఫర్మేషన్‌ని ప్రాంప్ట్ అంటాం. ఈ పాయింట్ క్లియరా అందరికి? మే ఐ నో Yes. ఇన్ చాట్ Clear. బాక్స్ ఆల్ ఆఫ్ యూ? Yes, ma'am. Clear, Yes, madam. ma'am. Clear, clear. Clear. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? Clear, ma'am. యెస్. క్లియర్. ఓకే. నెక్స్ట్. గివ్ మీ ఎ సెకండ్. యెస్. వై ప్రాంప్ట్ ఇంజినీరింగ్ ఈజ్ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి మనకి ప్రాంప్ట్ ఇంజినీరింగ్ ఎందుకు ఇంపార్టెంట్ సాయి కుమారి అంటే, ఏమో సాయి కుమారి నాకు తెలీదు అని అనొద్దు. ప్రాంప్ట్ ఇంజినీరింగ్ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రాపర్‌గా, డిఫరెంట్‌గా రిజల్ట్ రావడానికి. అందరికి సేమ్ ఏఐ టూల్స్ ఉంటాయి. అందరూ సేమ్ Yes. లైక్ చాట్‌జీపీటీ యూజ్ చేస్తున్నాం అనుకోండి. ఇక్కడ మనం మెయిన్ ఎగ్జాంపుల్‌గా చాట్‌జీపీటీయే తీసుకుంటున్నాం అనుకోండి. ఇదే చాట్‌జీపీటీకి ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ఆన్సర్స్ వస్తాయి. ఎందుకు ఆ డిఫరెన్సెస్ అనేది ఎలా వస్తుంది? అందరం యూజ్ చేసే అదే చాట్‌జీపీటీ గదా! ఎందుకు డిఫరెన్స్ వస్తుంది అంటే మీరిచ్చే ప్రాంప్ట్ వల్ల
మీకు డిఫరెంట్ ఆన్సర్స్ వస్తాయి. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు లైక్ మా టీవీ కానీ, జెమినీ కానీ ప్రతి ఒక్కరికి మాక్సిమం నాకు తెలిసి 150 కానీ, 152 కానీ అంటే ఏదో ఒక ఛానల్ నెంబర్ ఉంటుంది కదా! ఆ మా టీవీలో 6 పీఎంకి ఏదైతే టెలికాస్ట్ అవుతుందో ప్రతి ఒక్కరికి అదే మా టీవీలో ప్రతి ఒక్కరికి 6 పీఎంకి అదే టెలికాస్ట్ అవుతుంది. ఓకే. సో, ఆ టైంకి అది అలా షెడ్యూల్ చేసి పెట్టారు. బట్ మనం యూజ్ చేసే చాట్ జీపీటీ కూడా అందరికి సేమ్ కదా! మరెందుకు డిఫరెంట్ రిజల్ట్స్ ఇస్తుంది అంటే మనం ఇచ్చే ప్రాంప్ట్, మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది కాబట్టి. ఓకే. అవుట్‌పుట్ డిపెండ్స్ ఆన్ ప్రాంప్ట్ క్వాలిటీ. మీరు ఏదైతే ప్రాంప్ట్ ఇస్తారో ఆ ప్రాంప్ట్ వల్ల మీ అవుట్‌పుట్ కూడా డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. ఓకే. ఇక్కడ మీరు ప్రాపర్‌గా ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అనేది కోర్స్ నేర్చుకోవడం వల్ల మీకు టైమ్ సేవ్ అవుతుంది. మంచిగా రిజల్ట్ వస్తుంది. అండ్ మీ మీ బిజినెస్ అఫిలియేట్ మార్కెటింగ్ కానీ, ఫ్రీలాన్సింగ్ కానీ మీరు ఏదైతే చేస్తారో దానికి మీరు గ్రో అవ్వడానికి సెర్టైన్ టైమ్‌లోనే మీకు ఈజీ అయిపోతుంది. అర్థమవుతుందా అందరికి? బోర్ కొట్టట్లేదు కదా? లేదు లేదు. ఎనీవన్? మధు, శశి, Yes, మణి, no, yes, స్వప్న? నో మేడం. No, madam. అర్థమవుతుంది. లేదు మ్యామ్. అర్థమవుతుందా? క్లియర్ గా ఉంది. ఓకే. ఓకే. క్లియర్. ఓకే. నెక్స్ట్. ఫండమెంటల్స్ ఆఫ్ బిల్డింగ్ ప్రాంప్ట్స్. ఇక్కడి నుంచి గుర్తుపెట్టుకోండి. మేబీ నేను కొన్ని పాయింట్స్ ఇక్కడ యాడ్ చేయకపోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ ఫండమెంటల్స్ అనేది. దీనికన్నా ముందు మీకు ఇంకొక కొన్ని పాయింట్స్ చెప్తాను చూడండి. ఫండమెంటల్స్ కన్నా ముందు మన ప్రాంప్ట్ ఇంజినీరింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి క్లారిటీ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి, ఎఫెక్టివ్‌గా మనకి రిజల్ట్స్ రావాలి అంటే ఖచ్చితంగా మనకి ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అనేది కోర్స్ అనేది నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. మనకి ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అనేది ఎలా అంటే మనకి ఏఐ టూల్స్‌కి ఒక బ్రిడ్జ్ లాగా, ఒక వారధి లాగా పనిచేస్తుందన్నమాట ఈ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అనేది. నువ్వు ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అనే కోర్స్ నేర్చుకొని చాట్ జీపీటీ నుంచి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ నువ్వు తీసుకుంటే దానికి రిజల్ట్ అనేది నువ్విచ్చే ప్రాంప్ట్ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. ఈ ప్రాంప్ట్‌లో నీకు తెలియాల్సిన కొన్ని ఫండమెంటల్స్ చెప్తున్నాను. క్లియర్‌గా అర్థం చేసుకోండి. ఎందుకు ఈ ఫండమెంటల్స్ సాయి కుమారి అంటే, ఈ ఫండమెంటల్స్ అర్థం చేసుకోకుండా నేను చేయలేనా అంటే నో. బికాజ్ యాజ్ ఎ ఫ్రీలాన్సర్‌గా, యాజ్ ఎ అఫిలియేట్ మార్కెటర్‌గా నువ్వు ఏదైతే ఏఐ టూల్స్‌కి ప్రాంప్ట్ ఇస్తావో, ఆ ప్రాంప్ట్ నువ్వు ఎలా ఇవ్వాలనేది నీకు ఒక క్లారిటీ ఉండాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఈ ఫండమెంటల్స్ అనేది తెలుసుకొని ఉండాలి. ఓకే. ఈ ఫండమెంటల్స్ అనేది మాక్సిమం మనం 3 వేస్‌లో ఉంటాయి. ఆ 3 వేస్ ఏంటి అంటే క్లారిటీ, కాంటెక్స్ట్ ఆర్ కంటెంట్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ప్రొనౌన్సియేషన్ ఏమైనా సరే ఈ 3 పాయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ అంటే మీరు ఏదైతే ప్రాంప్ట్ అంటే ఏదైతే ఇన్ఫర్మేషన్ మీరు ఇస్తున్నారో ఆ ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా ఇవ్వాలి. నాకు ఏం కావాలి అనేది మీరు ఏఐ టూల్స్‌కి క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయాలి. ఆ క్లారిటీ అనేది మీరు ఇవ్వకపోతే మీకు ప్రాంప్ట్ తీసుకున్న ఏఐ టూల్స్ రిజల్ట్ కూడా మీకు క్లారిటీగా ఇవ్వదు. సింపుల్‌గా ఉండాలి. డైరెక్ట్‌గా క్లియర్ లాంగ్వేజ్. మీరు ఏ లాంగ్వేజ్‌లో మాట్లాడినా సో ఆ లాంగ్వేజ్ అనేది మీరు ప్రాపర్‌గా కమ్యూనికేట్ చేయడం అనేది ఇంపార్టెంట్. డైరెక్ట్ అండ్ ప్రాపర్ లాంగ్వేజ్ యూజ్ చేయాలి. ఓకే. నెక్స్ట్ కాంటెక్స్ట్. మనం ఇన్‌పుట్‌కి బ్యాక్‌గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలన్నమాట. ఆల్వేస్ గివ్ ఎనఫ్ బ్యాక్‌గ్రౌండ్ ఇన్ఫర్మేషన్. సో ఏఐ అనేది దాన్ని అర్థం చేసుకొని మీ రిక్వెస్ట్‌ని అర్థం చేసుకొని కంప్లీట్‌గా దెన్ మీకు ప్రాపర్‌గా ఒక లిమిటేషన్స్ ఏదైతే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుందో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ప్రాపర్‌గా దాన్ని బ్యాక్‌గ్రౌండ్ చెకప్ అనేది చేసుకొని దెన్ మీకు నెక్స్ట్ ఆ ఫండమెంటల్స్ అన్నీ అర్థం చేసుకొని మీకు ఇన్‌పుట్ అనేది అవుట్‌పుట్ అనేది ఇస్తుంది. ఇక్కడి వరకు అర్థమైందా టీమ్? Yes. అర్థమైంది మేడం. ఓకే. అండ్ నెక్స్ట్ ఏదైనా రూల్స్ లిమిట్స్ కానీ, ఫార్మాట్ కానీ, టోన్ కానీ, స్ట్రక్చర్ కానీ మీరు మీరిచ్చే ప్రాంప్ట్‌లో అది మీకు ఏ టైం ఎంత కావాలి, ఎన్ని సెకండ్స్ కావాలి, లేదా నాకు యాంగర్ టోన్‌లో కావాలి, లేదా ఒక టీచర్ టోన్‌లో కావాలి, ఒక కిడ్ టోన్‌లో కావాలి, లేదా ఒక మార్కెటర్ టోన్‌లో కావాలి, లేదా ఒక హ్యాపీ మూడ్‌లో కావాలి. సో, ఇలాంటి ఇన్ఫర్మేషన్ టోన్స్ అన్నీ కూడా మీకు థర్డ్ కేటగిరీలో వస్తాయి. సో, ఇవన్నీ కూడా మీరు ప్రాంప్ట్‌లో మెన్షన్ చేసి ఇస్తేనే దెన్ మీకు నెక్స్ట్ ఏదైతే ఇన్‌పుట్ తీసుకుంటుందో దెన్ మీకు ఒక ప్రాపర్ అవుట్‌పుట్ అనేది వస్తుందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 5 కోర్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ పర్ఫెక్ట్ ప్రాంప్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఐ యామ్ టెల్లింగ్ యూ గైస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ ఇన్ యూజింగ్ ఆఫ్ చాట్ జీపీటీ.
మనకి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేది ఏంటి అంటే చాట్ జీపీటీ అనేది ఈజీ ప్రాసెస్ కాబట్టి నేను మీకు చాట్ జీపీటీ మాత్రమే ఎగ్జాంపుల్‌గా తీసుకొని చెప్తున్నాను. సీ ఒక ప్రాంప్ట్ మీరు ఇవ్వాలి. ఒక పర్ఫెక్ట్ ప్రాంప్ట్ నువ్వు ఇవ్వాలి అని అనుకుంటే ఖచ్చితంగా నువ్వు ఈ 5 పాయింట్స్‌ని నువ్వు మైండ్‌లో పెట్టుకొని చాట్ జీపీటీకి ప్రాంప్ట్ అనేది ఇవ్వాలి. ఓకే. అర్థమవుతుందా అందరూ? వింటున్నారా? మనీషా, అర్థమవుతుంది. పూజ, ప్రశాంతి, స్వప్న, ఆ! రేఖ, వింటున్నాం మేడం. Yes. మేరీ, శశికళ, సుల్తానా. వింటున్నాం. యెస్. గుడ్. వింటున్నాం సో, మేడం. ప్రాంప్ట్ ఏదైతే మీరు చాట్ జీపీటీకి ఇస్తారో, లేదా ఏఐ టూల్‌కి ఇస్తారో ఎనీథింగ్. బట్ మన అందరికి చాట్ జీపీటీ అలవాటు కాబట్టి నేను చాట్ జీపీటీ ఎగ్జాంపుల్‌గా తీసుకుంటున్నాను. సో, 5 కోర్ ఎలిమెంట్స్ ఏంటి అంటే రోల్, టాస్క్, కాంటెక్స్ట్, లిమిట్ అండ్ అవుట్‌పుట్. సో, ఇది 5 వేస్. ఒక్కొక్క వే ఏంటి అనేది నేను మీకు ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోల్. అంటే మీరు చాట్ జీపీటీకి ఏదైనా మీరు అంటే ఏఐ టూల్స్‌కి మనకి చాట్ జీపీటీ అలవాటు కాబట్టి నాకు అదే వచ్చేస్తుంది. ఇగ్నోర్. అంటే ఏఐ టూల్స్‌కి మీరు ఏదైతే ప్రాంప్ట్ ఇస్తారో, ఆ ప్రాంప్ట్ అనేది మీరు ఒక రోల్ ఇచ్చి మాట్లాడండి. ఫర్ ఎగ్జాంపుల్ డేటా అనలిస్ట్ అండ్ డిజిటల్ మార్కెటర్, ఫ్రీలాన్సర్, అఫిలియేట్ మార్కెటర్, ఒక టీచర్‌గా లేదా ఒక మెంటర్‌గా ఎలా ఇస్తారు అంటే, మీరు చాట్ జీపీటీకి ఓహ్ మై గాడ్! ఏఐ టూల్స్‌కి ఓకే. చాట్ జీపీటీ అనేది అలవాటయిపోయింది. సో, ఏఐ టూల్స్‌కి మీరు ఏదైనా ఒక విషయం ఇచ్చే టైంలో మీరేం చెప్తారంటే, నువ్వొక యూట్యూబర్‌గా యాక్ట్ చేసి నాకు కంటెంట్ ఇవ్వు. నేను చెప్పే పాయింట్ మనకు చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా వినండి. మైండ్ ఇక్కడ పెట్టండి. చాట్ జీపీటీకి లేదా ఏఐ టూల్స్‌కి మీరిచ్చే ప్రాంప్ట్‌లో రోల్ అనేది మెన్షన్ చేస్తే మీకు మంచి ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. రిజల్ట్ అనేది బాగా వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాస్ ఎ కాలేజ్ స్టూడెంట్‌గా నువ్వు ఆలోచించి కాలేజ్ స్టూడెంట్‌కి కావాల్సిన ఒక డేటా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని అడగొచ్చు. నేను తెలుగులో చెప్తున్నాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ యాక్ట్ లైక్ ఏ యూట్యూబర్, గివ్ మీ సమ్ యూట్యూబ్ లాగ్ ఇన్ఫర్మేషన్ లేదా గివ్ మీ సమ్ యూట్యూబ్ స్క్రిప్ట్. ఇలా అంటే నేను చెప్పేది అర్థమవుతుందా? ఏదన్నా మీరు చాట్ జీపీటీకి కానీ, ఏఐ టూల్స్‌కి కానీ మీరు ఒక ప్రాంప్ట్ ఇస్తున్నారు అంటే, ఆ ప్రాంప్ట్ ఖచ్చితంగా రోల్ అనేది ఉండాలి. అంటే రోల్ లైక్ ఏ పర్సోనా అనొచ్చు. అర్థమవుతుందా అందరికి? పర్సోనా అదొక అర్థమవుతుంది. సైకలాజికల్ వర్డ్ ఐ థింక్. సైకాలజీ వర్డ్. పర్సోనా. అంటే దాంట్లోకి ఒక ముసుగు అని అర్థం. పర్సోనా అంటే ఒక ముసుగు అని అర్థం. అంటే ఏదైతే మీరు ఏఐ టూల్‌కి ఇస్తారో, ఆ ఏఐ టూల్‌కి ఏంటి అంటే పరకాయ ప్రవేశమో ఏదో అంటారు గదా! మన తెలుగులో. అవునా మణి గారు? అవునవును. ఎక్సైట్ అవుతున్నారు. అవును. యెస్. పరకాయ ప్రవేశం. అంటే నువ్వు అవును. ఆ విషయం అంటే ఆ మనిషిగా నువ్వు యాక్ట్ చేసి ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' ఉన్నారు లేదా 'ప్రభాస్' ఉన్నారు. సో, మనం స్టేజ్ మీద చాలా మంది యాక్ట్ చేసినప్పుడు లేదా 'బాహుబలి' క్యారెక్టర్ ఏస్తారు. అంటే 'బాహుబలి' క్యారెక్టర్ ఎవరిది? 'ప్రభాస్‌ది'. సో, ఆ 'ప్రభాస్' క్యారెక్టర్‌ని మన బాబు కానీ లేదా మన ఫ్రెండ్ కానీ ఎవరైనా సరే యాక్ట్ చేస్తారు 'బాహుబలి' క్యారెక్టర్ లాగా. అర్థమవుతుందా? అలాగే మీరు ఏఐ టూల్స్‌కి ఒక రోల్ ఇవ్వాలి. నువ్వు ఇలా యాక్ట్ చేసి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు అని చెప్పాలి. నెక్స్ట్ టాస్క్ అంటే మీరు ఏమైతే కావాలి ఇప్పుడు ఏంటి నేను రోల్ ఏమిచ్చాను ఒక ఫ్రీలాన్సర్‌గా నువ్వు యాక్ట్ చేసి అంటే యాక్ట్ లైక్ ఏ ఫ్రీలాన్సర్ గివ్ మీ ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్ స్క్రిప్ట్ నేను టాస్క్ ఇచ్చాను. ఓకే. నేను చెప్పేది ఎగ్జాంపుల్స్‌తో సహా నేను మీకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. ఓకే. నెక్స్ట్ డీటెయిల్స్ లేదా కాంటెక్స్ట్ అంటే ప్రొవైడ్ ఎనీ బ్యాక్‌గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఆర్ స్పెసిఫిక్ డీటెయిల్స్ టు ద ఏఐ. అంటే మీరు ఏఐకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు, ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఎలా కావాలి అనేది నువ్వు క్లియర్‌గా మెన్షన్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. లైక్ ఎలా అంటే మీరు స్పెసిఫిక్‌గా డేటా బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఇప్పుడు నేను రీల్ స్క్రిప్ట్ అడిగాను. అంటే యాస్ ఎ ఫ్రీలాన్సర్‌గా నీకు రీల్ స్క్రిప్ట్ అనేది నాకివ్వు అని ఒక ఇన్ఫర్మేషన్ అనేది నేను తనకి ఒక టాస్క్ ఇచ్చాను. లైక్ రోల్ ఇచ్చాను. దాన్ని నాకు ఎలా కావాలి? టెక్స్ట్ ఫార్మ్‌లో లైక్ ఐ మీన్ ఆ స్క్రిప్ట్ అనేది నాకు ఎన్ని సెకండ్స్ కావాలి అనేది నేను తనకి లైక్ కొన్ని లిమిట్ అనేది యాడ్ చేసి నాకు యాస్ ఎ ఫ్రీలాన్సర్‌గా ఒక మెంటర్ మోడ్‌లో కావాలి. లేదా నేను ఒక వెబినార్ ఇస్తున్న పర్సన్‌గా కావాలి. అండ్ ఇన్ని వర్డ్సే కావాలి. ఒక 1000 వర్డ్స్ ఉంటే సరిపోతుంది. ఒక 30 సెకండ్స్‌కి రీల్ కావాలి. లేదా ఒక 50 సెకండ్స్‌కి రీల్ కావాలి. ఇలా. అండ్ ఎంత డేటా అంటే ఒక 4 డేస్‌కి సరిపడా రీల్ స్క్రిప్ట్ ఇవ్వు. ఇలా. మన డైలీ లైఫ్‌లో మనకు అర్థమయ్యే విషయాలు నేను చెప్తున్నాను. ఓకే. అవుట్‌పుట్ ఎలా కావాలి అంటే మీకు టేబుల్ ఫార్మ్‌లో కావాలా? లేదా స్క్రిప్ట్ 1 బై 1 సీరియల్ నంబర్స్‌లో కావాలా? లేదా ఒక ప్రాపర్ డేటా కావాలా?
లేదా ఒక ఇమేజ్ రూపంలో కావాలా, ఒక వీడియో రూపంలో కావాలా, ఒక వెబ్సైట్ రూపంలో కావాలా, ఒక కోడ్ రూపంలో కావాలా, ఇవన్నీ కూడా మీరు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఏఐ టూల్స్కి ఇస్తే దెన్ మీకు నెక్స్ట్ అనేది ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ వరకు క్లియర్ ఆల్ ఆఫ్ యూ? క్లియర్ మా Clear, ma'am. 5 కోర్ ఎలిమెంట్స్ ఆఫ్ పర్ఫెక్ట్ ప్రాంప్ట్. ఇక్కడ నేను చెప్తున్నాను చూడండి మళ్ళీ క్లియర్ గా, ఇది రిపీట్ చేస్తున్నాను చూడండి ఆల్ ఆఫ్ యూ. రోల్ అంటే మీరు ఎలా లైక్ నువ్వు అంటే ఏఐ టూల్ కి నువ్వేం చెప్తున్నావు అంటే నువ్వు బాహుబలి లాగా యాక్ట్ చెయ్యి, లేదా నువ్వు ప్రభాస్ లాగా యాక్ట్ చెయ్యి, నువ్వు ఫ్రీలాన్సర్ గా యాక్ట్ చెయ్యి, నువ్వు లేదా ఎఫిలియేట్ మార్కెటర్ గా యాక్ట్ చేసి నాకు రీల్ స్క్రిప్ట్ కావాలి, ఇంత టైంలో కావాలి, ఇంత టార్గెట్ కావాలి, లేదా ఇన్ని డేస్ కి కావాలి, నాకు ఇమేజ్ రూపంలో కావాలి, స్క్రిప్ట్ రూపంలో కావాలి, అండ్ టేబుల్ ఫామ్ లో కావాలి, లేదా యాక్ట్ లైక్ ఏ బీటెక్ స్టూడెంట్ గివ్ మీ టైం టేబుల్ ఆఫ్ మై కంప్లీట్ సబ్జెక్ట్, లేదా గివ్ మీ డైలీ టైం టేబుల్. సో టైం టేబుల్ వేస్తే నువ్వు ఎంత టైంకి లేవాలి, ఎంత టైంకి నువ్వు చదువుకోవాలి, ఏ టైంకి నువ్వు లైక్ సబ్జెక్ట్ కంప్లీట్ చేయాలి, ఏ టైంకి నువ్వు ఏ సబ్జెక్ట్ చదువుకోవాలి, ఇలా అన్నమాట. ఓకే, అవుట్పుట్ అనేది నీకు టేబుల్ ఫామ్ లో కావాలా, లేదా స్క్రిప్ట్ ఫామ్ లో కావాలా, లేదా ఒక క్యాలెండర్ ఫామ్ లో కావాలా, లేదా ఎలాగా ఇమేజ్ రూపంలో కావాలా, వీడియో రూపంలో కావాలా, ఇవన్నీ కూడా నువ్వు అకార్డింగ్ టు నీ ఇన్ఫర్మేషన్ ఇచ్చే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇక్కడ వరకు అర్థమైందా? నాకు తెలుగు ఓకే క్లియర్ అండి. Yes, ma'am. Clear, ma'am. క్లియర్. ఓకే గుడ్. బోర్ కొట్టట్లేదు కదా? లేదండి, ఇంట్రెస్టింగ్ గా ఉంది. అవునా? వాట్ ఆర్ LLM? LLM లార్జ్ లాంగ్వేజ్ మోడల్. సో కొంచెం టఫ్ గానే అనిపించవచ్చు. నేను చెప్పిన తర్వాత మళ్ళీ ఒకసారి కోర్స్ రిఫర్ చేయండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఎవరైతే ప్రీమియం ప్లస్ తో ఎన్రోల్ అయ్యి ఉన్నారో వాళ్ళు ఒకసారి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మనకి కోర్స్ ఆల్రెడీ ఉంది కదా, సో ఆ కోర్స్ అనేది చూస్తే దెన్ యూ కెన్ అండర్స్టాండ్ కంప్లీట్ గా. అండ్ గూగుల్ చేయండి, లైక్ యూట్యూబ్ లో చెక్ చేయండి. సో దీనికి సంబంధించిన ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కోసం ఇంకా క్రాస్ చెక్ చేసి ఒక ప్రాపర్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, దెన్ ఇంకా మంచిగా మనకి అర్థం అవుతుంది అనమాట. సో ట్రైన్ ఆన్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ టెక్స్ట్ డేటా. సో ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఏంటి అంటే లైక్ జనరేట్స్ హ్యూమన్ లైక్ టెక్స్ట్, అంటే ప్రాపర్ ఒక ఇన్ఫర్మేషన్ అనేది అది ఆలోచించకుండా ప్రెడిక్ట్ చేస్తుంది, అంటే అంచనా వేసి ఆ ప్రాబబిలిటీస్ అనేది మనకి ప్రాపర్ గా ఇన్ఫర్మేషన్ అనేది ఆ టూల్స్ నుంచి ఇస్తుంది అనమాట. అంటే ఏఐ టూల్స్ ఏమైతే ఉంటాయో అవి ఎల్ఎల్ఎంస్ ద్వారా మనకి ఆ డేటాని ప్రెడిక్ట్ చేసి ఇస్తుంది. దే వర్క్ ఆన్ ప్యాటర్న్స్ అండ్ ప్రాబబిలిటీస్. ప్రెడిక్ట్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి ఇస్తారు. ఓకే, ఐఏఐ టూల్స్ ఏమైతే ఉంటాయో అవి. ఓకే, అండ్ జీపీటీ అంటే ఏంటనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీపీటీ ఎలా వర్క్ చేస్తుంది అనేది మనం ఒకసారి చూద్దాం. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నుంచి చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు మీకు ఫండమెంటల్స్ చెప్పాను, ఇప్పుడు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ క్లియర్ గా అర్థం చేసుకోండి. ఓకే, క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఎనీ డౌట్? Clear, madam. క్లియర్ అండి. ఒక మధు, Clear, ma'am. ఓకే, మణి గారు మధు తప్ప ఇంకెవరు వాయిస్ వినిపించట్లేదు. Clear, ma'am. Clear, madam. Clear, madam. Clear. ఓకే గుడ్. అందరూ చక్కగా వీడియోస్ ఆఫ్ చేసుకొని కూర్చున్నారే, అంటే మీరు పడుకున్నారా లేదా తింటున్నారా అనేది నాకు తెలియకూడదనా? నాకు తెలుస్తుంది, కనిపిస్తున్నారు మీరు. శ్రద్ధగా వింటున్నాం మేడం, పడుకొని శ్రద్ధగా వింటున్నారా? Yes, ఎక్కడ madam. శ్రద్ధగా వింటున్నారు? నేను రాస్తున్నాను కూడా వింటున్నాను. ఓకే ఫైన్. ఓకే, నెక్స్ట్ జీపీటీ మోడల్ అంటే ఒక ప్రాపర్ ఒక ఏఐ టూల్ ఎలా ఎలా పనిచేస్తుంది అనేది బేసిక్ గా మనం తెలుసుకుందాం. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇన్పుట్ టోకెన్స్ అవుట్పుట్. ఇన్పుట్స్ టోకెన్ అవుట్పుట్. టోకెన్ ఈ పదం గుర్తుపెట్టుకోండి. ఇన్పుట్ అంటే మీరు ఏదైతే ప్రాంప్ట్ ఇస్తారో ఆ ప్రాంప్ట్ అనేది ఫస్ట్ స్టెప్ ఇన్పుట్. మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది ఇన్పుట్ అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయమని మీకు ఒక ఎగ్జాంపుల్ కి ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి. లైక్ ఎలా అంటే ఎక్స్ప్లెయిన్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇన్ సింపుల్ వర్డ్స్, దట్ ఈస్ మై ప్రాంప్ట్. ఓకే, ఎక్స్ప్లెయిన్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇన్ సింపుల్ వర్డ్స్ అనేది నా ప్రాంప్ట్, అది నా ఇన్పుట్. అది చాట్ జీపీటీ కానీ ఏఐ టూల్స్ కానీ ఎలా అర్థం చేసుకుంటుంది అంటే ఇక్కడే మ్యాజిక్ అన్నమాట. గుర్తుపెట్టుకోండి, అర్థం చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ వచ్చిన వాళ్ళు మ్యూట్ పెట్టుకోండి, రిమైనింగ్ వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది. ఎస్,
టోకెన్ అంటే మీరు ఏదైతే ప్రాంప్ట్ ఇస్తారో, ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారో, ఆ ఇన్ఫర్మేషన్ అనేది చాట్ జీపీటీ కానీ ఏఐ టూల్స్ కానీ ఎలా అర్థం చేసుకుంటాయంటే టోకెన్స్ లాగా కట్ చేసుకుంటుంది అనమాట. నేను చెప్పే పాయింట్ జాగ్రత్తగా వినండి. మీరు చాట్ జీపీటీ కానీ ఏఐ టూల్స్కి కానీ మీరిచ్చే ఒక మ్యాటర్ని లేదా మీరిచ్చే ఒక డేటాని, ఆ డేటాని ఏమంటామని చెప్పాను? ప్రాంప్ట్ ప్రాంప్ట్. క్వశ్చన్స్ Prompt అడుగుతానని అంటే. చెప్పాను కదా, అలర్ట్ గా ఉండండి. సో మీరు ఏదైతే డేటా ఇస్తారో ఆ డేటాని ప్రాంప్ట్ అంటాం. ఆ ప్రాంప్ట్ ని చాట్ జీపీటీ కానీ ఏఐ టూల్స్ కానీ టోకెన్స్ లాగా దాన్ని ఒక నెంబర్ ఆఫ్ టోకెన్స్ లాగా తీసుకొని దాన్ని అర్థం చేసుకొని అప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మీటింగ్ ఒక 10 minutes లో ఎండ్ అవుతుంది. మళ్ళీ సేమ్ లింక్ తో రీజాయిన్ అవ్వండి. ఓకే, సో ఎగ్జాంపుల్ ఏంటి? ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇస్ ఎ పవర్ఫుల్. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాను? ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇస్ ఎ పవర్ఫుల్. ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇస్ ఎ పవర్ఫుల్ అనేది నా ప్రాంప్ట్. మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో. ఇంకేమన్నా చెప్పండి. ఎస్ మ్యామ్. ఏమైనా ఎగ్జాంపుల్ చెప్తారా? సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. హౌస్ వైఫ్స్. ఏంటమా? సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఏంటి నా తలకాయ? మ్యామ్ అంటే నేను ప్రాంప్ట్ అనే వర్డ్ గురించి చెప్తున్నారేమో అనుకుని చెప్పిన. అంటే మెయిన్ గా అదేనా మ్యామ్? టోకనైజ్. వై డిజిటల్ స్కిల్స్ ఏంటమా? వై డిజిటల్ స్కిల్స్ ఇంపార్టెంట్ నవేడేస్. సి వై డిజిటల్ స్కిల్స్ ఇంపార్టెంట్ నవేడేస్, ఇది ఒక ప్రాంప్ట్. ఓకే, సో ఈ వై డిజిటల్ స్కిల్స్ ఇంపార్టెంట్ నవేడేస్ అనేది నేను ఏఐ టూల్ కి ఇస్తున్న ఒక ప్రాంప్ట్. ఆ ప్రాంప్ట్ ని ఏఐ టూల్స్ ఎలా అర్థం చేసుకుంటదంటే వై అనేది ఒక వర్డ్, డిజిటల్ అనేది ఒక వర్డ్, స్కిల్ అనేది ఒక వర్డ్, ఇంపార్టెంట్ అనేది ఒక వర్డ్, నవ్ అనేది ఒక వర్డ్, డేస్ అనేది ఒక వర్డ్. అంటే మీరు ఇచ్చిన ప్రతి సెంటెన్స్ లో లేదా మీరు ఇచ్చిన ప్రతి డేటాలో టోకెన్స్ గా కనెక్ట్ చేసుకుంటుంది అనమాట. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఈజ్ పవర్ఫుల్. ఇక్కడ టోకెన్స్ ఏంటి? ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఈజ్ పవర్ఫుల్. అంటే ప్రతి ఒక్క వర్డ్ కూడా అది టోకెన్స్ లాగా కౌంట్ చేసుకుంటుంది మ్యాథమెటికల్లీ. నేను చెప్పేది అర్థమైందా? మీరు ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తారో అంత ఇన్ఫర్మేషన్ కూడా అది టోకెన్స్ గా కౌంట్ చేసుకొని దెన్ మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. ఓకే, సో మీరు పెట్టే ప్రతి విషయం కూడా అది కౌంట్ చేసుకొని ఇస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. అండ్ మాక్సిమం టోకెన్స్ ఇన్పుట్ ప్రకారం మీకు ఎన్ని టోకెన్స్ ఉండాలి అంటే మాక్సిమం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, 4000 నుంచి 1000 రూపీ, లైక్ 4000 అండ్ 1000 ఇన్ని టోకెన్స్ మాత్రమే మీరు, లైక్ ప్రాంప్ట్ మాత్రమే ఇన్ని వర్డ్స్ మాత్రమే ఇవ్వాలి. ఇంతకు మించి ఎక్కువగా ప్రాంప్ట్ అనేది ఇస్తే ఏఐ టూల్స్ అర్థం చేసుకోవడానికి కొంచెం టఫ్ అవుతుంది. 1000 to 4000 మాక్సిమం, ఇంత మాత్రమే మీరు టోకెన్స్ అనేది ఇన్పుట్ ప్రకారం ఇవ్వాలి. ఇది గుర్తుపెట్టుకోండి. నేను చెప్పే వర్డ్ అర్థమవుతుందా? క్లియర్ ఆల్ ఆఫ్ యూ? Yes, ma'am. ఎస్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ ప్రెడిక్ట్ అంటే ఏదైతే మీకు ప్రీవియస్ టోకెన్స్ ఇస్తారో అవన్నీ కూడా అది ప్రెడిక్ట్ చేసుకొని ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసి మీకు అవుట్పుట్ అనేది ఇస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ టెలింగ్ యూ గైస్, ఎప్పుడైతే మీరు ప్రాపర్ ప్రాంప్ట్ ఇస్తారో ఆ ప్రాంప్ట్ ని ప్రాపర్ గా ప్రెడిక్ట్ చేసుకొని ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసుకొని మీకు ప్రాపర్ అవుట్పుట్ అనేది తీసుకొని వస్తుంది. ఇక్కడ వరకు క్లియర్ ఆల్ ఆఫ్ యూ? క్లియర్. క్లియర్? ఎనీ డౌట్స్? క్లియర్ మ్యామ్. నో డౌట్స్. గుడ్, ఇక్కడ వరకు క్లియర్. సో ఇది గుర్తుపెట్టుకోండి. అంటే మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ అనేది అది టోకెన్స్ రూపంలో కనెక్ట్ చేసుకొని దెన్ మీకు డేటా అనేది ఇస్తుంది అనమాట. ఓకే, మీరు ఎన్ని వర్డ్స్ ఇస్తే అన్ని వర్డ్స్ అది లెక్క పెట్టుకుంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ ద బెస్ట్, ఐ ఆమ్ అనేది ఒక టోకెన్, దా అనేది ఒక టోకెన్, బెస్ట్ అనేది ఒక టోకెన్. అలా మీరు ఇచ్చే టూల్స్ అంటే ఏఐ టూల్స్ కి మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారో ఆ ఇన్ఫర్మేషన్ ఇన్పుట్ ని ప్రాంప్ట్ అంటాం. ఆ ప్రాంప్ట్ అనేది టోకెన్స్ గా కన్వర్ట్ చేసుకొని దెన్ మీకు రిజల్ట్ అనేది ఇస్తుంది అనమాట. సో జీపీటీ అంటే జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. జీపీటీ జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. ఓకే, సో ఇది క్రియేటివ్ అంటే న్యూ థింగ్స్ ని కంటెంట్ ని అన్ని కూడా ప్రాపర్ గా అది డిజైన్ చేసుకొని మ్యాసివ్ డేటాని అనేది కలెక్ట్ చేసి మీకు ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ డిఫరెంట్ డిఫరెంట్ నెట్వర్క్స్ నుంచి అది డేటాని కలెక్ట్ చేసి మీకు ఇస్తుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? జీపీటీ అంటే ఏంటి? జనరేటివ్ ప్రీ Generative ట్రాన్స్ఫార్మర్.
ఏంటి శివరంజని? జీపీటీ అంటే ఏంటి? జనరేటివ్ జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్. ఓకే, గుడ్. ఎస్. నెక్స్ట్, హౌ జీపీటీ మోడల్స్ ఆర్ ట్రైన్డ్. సో ప్రీ ట్రైనింగ్ ఎలా అంటే అది ఒక ఆర్టికల్స్ నుంచి కానీ, బుక్స్ నుంచి కానీ, వెబ్సైట్స్ నుంచి కానీ, అంటే డిఫరెంట్ లాంగ్వేజెస్ నుంచి కానీ, స్ట్రక్చర్, గ్రామర్, ఫ్యాక్ట్స్, సో ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా దానికి ముందే ట్రైనింగ్ చేసి ఇస్తారు. సో దట్ అది మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా అది అక్కడి నుంచి గ్యాదర్ చేసుకొని మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. ఓకేనా? సో జీపీటీ అంటే జనరేటివ్ ట్రాన్స్ఫార్మర్. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ వరకు క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ మేడం. అర్థమవుతుందా? ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కన్ఫ్యూజ్ అయిపోతున్నారా? అర్థమవుతుంది. అర్థమవుతుందా? గుడ్ గుడ్. నెక్స్ట్, హౌ జీపీటీ మోడల్స్ ఆర్ ట్రైన్డ్. సో జీపీటీ మోడల్స్ ఎలా ట్రైన్డ్ అవుతాయంటే ప్రీ ట్రైనింగ్. దానికి కంప్లీట్గా ఒక ఆర్టికల్ రూపంలో కానీ, లేదా ఒక సబ్జెక్ట్ రూపంలో కానీ, బుక్స్ రూపంలో కానీ, వెబ్సైట్ రూపంలో కానీ కంప్లీట్గా దానికి అర్థమయ్యేలాగా మొత్తం అదంతా గ్యాదర్ చేసుకొని మనకి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొని వస్తుంది అనమాట. నెక్స్ట్, ఫైన్ ట్యూనింగ్ అంటే కోడింగ్ ఫోకస్డ్ మోడల్స్ కానీ, మెడికల్ లీగల్ అసిస్టెంట్స్ కానీ, కస్టమర్ సపోర్ట్స్ కానీ, అంటే మనం ఎప్పుడైనా సరే ఏఐ కానీ దేంతో అయినా సరే మనం ఎంతవరకు ఇన్ఫర్మేషన్ ఇస్తామో అంతవరకు ఇవ్వాలి, కానీ లిమిట్ దాటి మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి. మీ పర్సనల్ డేటా కానీ, మీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ, లేదా మీ పర్సనల్ పాస్వర్డ్స్ కానీ, హ్యాండిల్స్ కానీ ఇలాంటివి ఏమీ కూడా ఏఐ టూల్స్కి ఇవ్వద్దు దయచేసి. సో దీనికి సంబంధించి కొంచెం ఎక్స్ట్రా ట్రైనింగ్ అనేది చాలా అవసరం అనమాట. లైక్ కోడింగ్ ఫోకస్డ్ కానీ, మెడికల్ కానీ, లీగల్స్ కానీ, లీగల్ సర్టిఫికేషన్స్ సంబంధించి కానీ, మీ సర్టిఫికేషన్స్ సంబంధించి కానీ, మీ పర్సనల్ డేటా కానీ ఏది కూడా మీరు ఏఐ టూల్కి ఇవ్వద్దు, ఎందుకంటే ఏఐ మొత్తం గుర్తు పెట్టుకుంటుంది. ఓకే. నెక్స్ట్, ద రోల్ ఆఫ్ టోకెన్స్. ఏదైతే మీరు చాట్ జీపీటీకి కానీ లైక్ ఏఐ టూల్స్కి కానీ మీరు టోకెన్స్ ఇస్తారో ఆ టోకెన్స్ అనేది ఖచ్చితంగా ఎన్ని టోకెన్స్ ఇస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఎంత టోకెన్స్ ఇవ్వాలి అని చెప్పాను నేను? 1000 to 1000 to 4,000 మాత్రమే ఉండేలాగా వర్డ్స్ చూసుకొని టోకెన్స్ అనేది ఇవ్వాలన్నమాట. ఇక్కడ చూడండి, చాట్ జీపీటీ ఈజ్ పవర్ఫుల్. చాట్ అనేది ఒక టోకెన్, జీ అనేది ఒక టోకెన్, పీటీ అనేది ఒక టోకెన్, పవర్ఫుల్ ఇది ఒక టోకెన్. సో ఇలా ప్రతిదీ కూడా మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్, సింబల్స్, ఫంక్చువేషన్స్ కూడా టోకెన్స్ కింద కౌంట్ అవుతుంది అనమాట. హౌ జీపీటీ జనరేట్స్ రెస్పాన్సెస్. ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను చూడండి. మీరు ఒక ప్రాంప్ట్ ఇస్తారు, దాన్ని ఏంటి టెక్స్ట్ రూపంలో కన్వర్ట్ చేసుకొని ఆ టెక్స్ట్ ని టోకెన్స్ రూపంలో కన్వర్ట్ చేసుకుంటుంది, కంప్లీట్ గా ప్రాసెస్ చేస్తుంది ట్రాన్స్ఫార్మ్ ద్వారా, ఒక న్యూరల్ నెట్వర్క్స్ ద్వారా. అంటే ఒక ఆర్టికల్ కానీ, ఒక వెబ్సైట్ కానీ, ఒక గూగుల్ కానీ, లేదా ఒక టూల్స్ నుంచి, యూట్యూబ్ నుంచి కానీ, ఒక బుక్స్ ద్వారా కానీ మ్యాటర్ అంతా గ్యాదర్ చేసుకొని దాన్ని ప్రెడిక్ట్ చేసి నెక్స్ట్ టోకెన్ ఏంటి, బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది మీకు కంప్లీట్ గా తీసుకొచ్చి ఇస్తుంది అనమాట. ఇలా మనకి చాట్ జీపీటీ కానీ, ఏఐ కానీ, టూల్స్ కానీ మనకి అది కంప్లీట్ గా ఆ టైప్ ఆఫ్ థింగ్ లో వర్క్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి ఇస్తుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వై జీపీటీ సో పవర్ఫుల్. అంటే ఎందుకు జీపీటీ ఇంత పవర్ఫుల్ అంటే, మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామో అది మనకి రైట్ ప్రాంప్ట్ ఇస్తే జీపీటీ కెన్ ఫాలో కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్స్. అంటే లైక్ అది కాంటెక్స్ట్ చదువుతుంది, ప్యాటర్న్స్ అర్థం చేసుకుంటుంది, అన్ని రకాల కోడ్స్ అది హ్యాండిల్ చేసి మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలో దాన్ని అన్ని లాంగ్వేజెస్ లో, ఏ లాంగ్వేజ్ లో మీరు మాట్లాడిన మాక్సిమం అది అర్థం చేసుకొని అన్ని రకాలుగా ఒక డేటాను అనేది సమరైజ్ చేసి ఒక లాజిక్ వేలో మీకు ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొని వస్తుంది అనమాట. వాట్ కేమ్ బిఫోర్ అంటే దాన్ని లైక్ ఏదైతే మీరు జీపీటీకి ఇన్ఫర్మేషన్స్ ఇస్తారో ఆ జీపీటీ అనేది అన్నిటిని అర్థం చేసుకొని, రికగ్నైజ్ చేసుకొని ఒక ప్యాటర్న్ రూపంలో ప్రెడిక్ట్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఫార్వర్డ్ చేస్తుంది, అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఓకే. నెక్స్ట్, వాట్ ఇన్ఫ్లుయెన్సెస్ జీపీటీస్ అవుట్పుట్. జీపీటీ మీకు అంటే ఏదైతే జీపీటీ అంటే ఏంటి? జనరేటివ్ ప్రీ ట్రైన్ ట్రాన్స్ఫార్మర్. ఓకే, గుడ్. ట్రాన్స్ఫార్మర్. వాట్ ఇన్ఫ్లుయెన్సెస్ జీపీటీస్ అవుట్పుట్ అంటే మీకు జీపీటీ ప్రాపర్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే యూ హ్యావ్ టు గివ్ ప్రాపర్ ప్రాంప్ట్. అంటే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది నువ్వు ఇవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, బ్యాడ్ ప్రాంప్ట్, గుడ్ ప్రాంప్ట్. బ్యాడ్ ప్రాంప్ట్, గుడ్ ప్రాంప్ట్. మీటింగ్ ఎండ్ అయితే మళ్ళీ సేమ్ లింక్ తో రీజాయిన్ అవ్వండి. ఇక్కడ నుంచి అండి, ఇక్కడ స్టాప్ అయింది. ఓకే, రికార్డింగ్ అవుతుందా?
ఎస్ Yes, ఓకే. ma'am. వాట్ ఇన్‌ఫ్లుయెన్సెస్ Okay, ma'am. జీపీటీస్ అవుట్‌పుట్ అంటే మీరు ఏదైతే ప్రాంప్ట్ ఇస్తారో ఆ ప్రాంప్ట్ అనేది ఎంత క్లియర్‌గా ఉంటే మీకు ఇన్ఫర్మేషన్ కూడా అంత క్లియర్‌గా వస్తుందన్నమాట. సో ప్రాంప్ట్ వర్డింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత క్లియర్‌గా ప్రాంప్ట్ ఇస్తే మీకు అంత బెటర్ రిజల్ట్స్ అనేది మీకు ఏఐ టూల్స్ ఇస్తాయి. మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ లైక్ నేను రాసాను చూడండి. ఎక్స్‌ప్లెయిన్ ఏఐ అది బ్యాడ్ ప్రాంప్ట్ అంటారు. అదే ఎక్స్‌ప్లెయిన్ ఏఐ ఇన్ సింపుల్ వర్డ్స్ ఫర్ ఏ నాన్ టెక్నికల్ స్టూడెంట్. ఎంత క్లియర్‌గా ఇచ్చాను చూడండి ఇక్కడ. రెండిటికి డిఫరెన్స్ అర్థమవుతుందా? ఎక్స్‌ప్లెయిన్ ఏఐ అనేది బ్యాడ్ ప్రాంప్ట్. ఏదైతే మీకు నెక్స్ట్ ఎక్స్‌ప్లెయిన్ ఏఐ ఇన్ సింపుల్ వర్డ్స్ ఫర్ ఏ నాన్ టెక్నికల్ స్టూడెంట్ అని అన్నానో అది గుడ్ ప్రాంప్ట్ అంటారు. ఈ రెండిటికి డిఫరెన్స్ అర్థమవుతుందా? ఎస్ క్లియర్? మ్యామ్. అర్థమైంది. సో మీరు ఏదైనా ఒక ప్రాంప్ట్ ఎంత క్లియర్‌గా ఇస్తారో మీకు ఇన్ఫర్మేషన్ కూడా అంతే క్లియర్‌గా వస్తుందని గుర్తుపెట్టుకోండి. మీరిచ్చే ప్రాంప్ట్ వల్ల మీ రిజల్ట్స్ అనేది కూడా డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ టెంపరేచర్ అంటే లో టెంపరేచర్, హై టెంపరేచర్ అనేది 2 వేస్‌లో ఉంటుందన్నమాట. లో టెంపరేచర్ అంటే ఇక్కడ వేడి అని కాదు. నేను చెప్పేది ఏంటి అంటే మీకు ఏదైతే ప్రాంప్ట్ ఇస్తారో ఆ టెంపరేచర్ వాల్యూ అనేది తక్కువగా ఉంటే మనకు 100% రియల్ ఆన్సర్స్ అండ్ క్రియేటివిటీ అండ్ యాక్యురసీ అంటే ఖచ్చితత్వం అంటారు తెలుగులో. అంటే మీరు టెంపరేచర్ అంటే మీరు ఏదైతే గుడ్ ప్రాంప్ట్ ఇస్తారో ఆ గుడ్ ప్రాంప్ట్ అనేది చాలా తక్కువగా ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంటే అంతే మంచి ఇన్ఫర్మేషన్ అనేది కూడా మీకు ఖచ్చితంగా 100% క్లియర్ ఆన్సర్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తుంది అనమాట. టెంపరేచర్ వాల్యూ అనేది ఎంత తక్కువగా మనకి ఉంటే ఏ టూల్కి ఇచ్చే మీరు ప్రాంప్ట్ లో అంతే ఇన్ఫర్మేషన్ అంటే 100% రియల్ ఆన్సర్స్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు. ఇది ఒక ఫ్యాక్ట్. అది ఎవరు మార్చలేని విషయం కదా, అవునా కాదా? అవునా అవును. కాదా? అవునండి. అవును. అవునా కాదా? Ma'am. సో ఇలాంటివన్నిటికీ కూడా Yes, ప్రాపర్ ma'am. ఇన్ఫర్మేషన్ అనేది లో టెంపరేచర్ దగ్గర అంటే అది మనకి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది అలాంటి ఇన్ఫర్మేషన్ మనకి అంత 100% కావాలి అని అనుకుంటే మీరు ఇచ్చే ప్రాంప్ట్ కూడా లైక్ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేలాగా చూసుకోండి. నెక్స్ట్ హై టెంపరేచర్ అంటే క్రియేటివిటీగా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. లైక్ మీరిచ్చే ఇన్పుట్ అనేది టెంపరేచర్ టైప్ చేసి ఇస్తే దెన్ మీకు ఆటోమేటిక్‌గా ప్రాంప్ట్ విధానం చేంజ్ అయ్యి మీకు లైక్ ఏఐ టూల్ అనేది మీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒకటి చెప్తా. లైక్ అస్యూమ్ టెంపరేచర్ 0.3 ఆర్ 0.2 అండ్ గివ్ మీ డిజిటల్ స్కిల్ బేస్డ్ కంటెంట్ ఫర్ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్. రిపీట్ చేయనా మళ్ళీ? ఒకసారి Yes, మళ్ళీ. ma'am. యెస్. ఒకసారి ma'am, గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. ఒకసారి క్లియర్‌గా అర్థం చేసుకోండి. అస్యూమ్ టెంపరేచర్ 0.3 ఆర్ 2. గివ్ మీ డిజిటల్ స్కిల్ బేస్డ్ కంటెంట్ ఫర్ ఇన్‌స్టాగ్రామ్ రీల్. నేను ఏఐ టూల్‌కి ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను? సంథింగ్ అంటే దాన్ని ఒక పర్టిక్యులర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రమే దాన్ని సెట్ చేస్తున్నాను. నువ్వు ఇంతలాగా అంటే ఈ ప్రాపర్ టెంపరేచర్ దగ్గరే నువ్వు నాకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వు అని నేను చెప్తున్నాను. అదే నేను ఎలాంటి అస్యూమ్ టెంపరేచర్ అనేది ఇవ్వకుండా లేదా ఒక ప్రాపర్ ప్రాంప్ట్ ఇవ్వకుండా దాన్ని నేను అడిగాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గివ్ మీ కంటెంట్ ఐడియాస్ ఫర్ ఇన్‌స్టాగ్రామ్ రీల్. ఇలా అడిగాను అనుకోండి. దానికి నచ్చింది ఇచ్చుకొని పోతుంది. అసలు ఏమి ఇన్ఫర్మేషన్ లేకుండా డిఫరెంట్‌గా అంటే ఇంక దాని బ్రెయిన్ అనేది ఎలా అయిపోతుందంటే చాలా క్రియేటివిటీగా ఆలోచించేసి చాలా ఇన్ఫర్మేషన్ అనేది మీకు పాస్ చేసేస్తుంది. ఈ టైంలో ఏంటంటే మీకు 100% ఇన్ఫర్మేషన్ అనేది రాకపోవచ్చు. 50 ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. దీన్ని మనం ఎలా అనొచ్చంటే బ్రెయిన్ స్ట్రోమింగ్. క్రియేటివిటీగా ఇచ్చేస్తుందన్నమాట. చాలా క్రియేటివిటీగా ఆలోచించేస్తుందన్నమాట. సో మోర్ క్రియేటివిటీ అండ్ వేరీ ఇన్ఫర్మేషన్ అంటే డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తూ ఉంటుందన్నమాట. నువ్వు ఒక ఇన్‌స్టాగ్రామ్ రీల్ ఇవ్వమన్నావు. అది ఇన్‌స్టాగ్రామ్ రీల్ తనకు నచ్చిన కంటెంట్ ఇచ్చేస్తుంది. నేను చెప్పే పాయింట్ అర్థం చేసుకోండి. ఓకే. Yes, క్లియర్ ma'am. ఆల్ ఆఫ్ యూ? Yes, ma'am. క్లియర్. Clear, ma'am. క్లియర్. అండ్ ఇది Clear. చాలా ఇంపార్టెంట్ అండి. ఇది అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అన్నమాట. ఇక్కడ నుంచి నేను చెప్పేది క్లియర్‌గా వినండి. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అడ్వాన్స్డ్ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ టెక్నిక్స్ అని అనొచ్చు వీటిల్ని. నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు బికాజ్ మళ్ళీ పీపీటీ కన్‌ఫ్యూజ్ అయిపోతారేమో అని. అందుకే నేను మీకు నోట్‌బుక్‌లో రాసుకొని మళ్ళీ మీకు ప్రాపర్‌గా పీపీటీ ప్రిపేర్ చేసి చెప్తున్నాను. అడ్వాన్స్డ్ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ టెక్నిక్స్. ఈ టెక్నిక్స్ అనేది మనకి 2-3 ఆర్ 4 మాక్సిమం నేను మీకు ఇక్కడ 3 వేస్ ఆర్ 2 వేస్ మాత్రమే చెప్తాను. క్లియర్‌గా వినండి. దీనికి సంబంధించి మళ్ళీ కంప్లీట్‌గా కోర్స్ చూస్తే యూ కెన్ అండర్‌స్టాండ్. ఓకే. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి జీరో షూట్ అంటే అండర్‌స్టాండింగ్ హౌ యూ ఫార్మాట్ యువర్ ప్రాంప్ట్ మేక్స్ ఏ హ్యూజ్ డిఫరెన్స్ ఇన్ ద క్వాంటిటీ ఆఫ్ ఏఐ రెస్పాన్సెస్. సో ఇది మనకి 3 వేస్‌లో ఉంటుంది.
సో మీరిచ్చే ప్రాంప్ట్ అనేది ఒక 3 వేస్‌లో మనం ఇవ్వచ్చు అనమాట. ఒకటి జీరో షూట్ ప్రాంప్టింగ్. అంటే మీరు ఏఐకి ఏదైతే పెర్ఫార్మ్ చేయమని టాస్క్ ఇస్తారో, నో ప్రియర్ లైక్ ప్రీవియస్‌గా మీరు ఎలాంటి ఎగ్జాంపుల్స్ ఇవ్వకుండా ఒక ప్రాపర్ కాంటెక్స్ట్ ప్రొవైడ్ ఇన్ ద ప్రాంప్ట్ ఇట్‌సెల్ఫ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ వెల్ డిఫైన్డ్ టాస్క్. అంటే మీరు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలి అని అనుకున్నప్పుడు జస్ట్ ఒక నార్మల్‌గా ఎలాంటి ఎగ్జాంపుల్స్ ఇవ్వకుండా ప్రాపర్ ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు దాన్ని జీరో షూట్ ప్రాంప్టింగ్ అని అంటామనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. మనం మాక్సిమం మనమందరం యూజ్ చేసేది కూడా ఇలానే ఉంటుంది. ఎలాంటి ఇన్ఫర్మేషన్ చేయకుండా మీకు ఫాస్ట్‌గా ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలి అని అనుకున్నప్పుడు జీరో షూట్ ప్రాంప్టింగ్ అంటారు. అంటే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ చెప్పినప్పుడు కెన్ స్ట్రగుల్ విత్ ఎబిలిటీ. అంటే ఏదైతే ఉంటుందో డొమైన్ స్పెసిఫిక్‌గా ఏది కూడా ఉండకుండా ప్రాపర్‌గా ఏం ఇన్ఫర్మేషన్ మనకు కావాలి అనేది మనం చెప్పలేనప్పుడు ఇలా వెంటనే అడగడం అనమాట. జస్ట్ కామన్‌గా లైక్ కుకింగ్ రెసిపీస్ ఏమైనా చెప్పు. లైక్ ఇక్కడి నుంచి అక్కడికెళ్ళాలంటే ఏంటి? అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీకు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. ద మోడల్ రిలైస్ కంప్లీట్‌లీ ఆన్ ఇట్‌సెల్ఫ్. అంటే ఏదైతే మనకి ఏఐ టూల్స్ ఉంటాయో, ఆ ఏఐ టూల్స్ వాటికే ఆలోచించేసుకొని మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తూ ఉంటుందన్నమాట. అంటే ఎలాంటి ప్రీవియస్‌గా మనకు ఒక నాలెడ్జ్ అనేది ఇవ్వకుండా మనం ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయడం. నెక్స్ట్ వన్ షూట్ ప్రాంప్టింగ్. అంటే మీరు ఒక ప్రాపర్ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం అన్నమాట. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి దాని ప్రకారం దాని స్టైల్‌లో మనకి ఇన్ఫర్మేషన్ అడగడం. కన్‌ఫ్యూజ్ అవ్వట్లేదు కదా ఆల్ ఆఫ్ యూ? లేదండి. No, ma'am. లేదు No, కదండి. ma'am. కన్‌ఫ్యూజ్ అవ్వట్లేదు కదా? No, మీకు No, అలా ma'am. చూస్తే ఇంకా క్లారిటీ Clear, ma'am. వస్తుంది. డోంట్ వరీ. No, ma'am. No confusion. ఓకే. ఓకే. కన్‌ఫ్యూజ్ అయితే అవ్వకండి. నెక్స్ట్ అంటే వన్ షాట్ ప్రాంప్టింగ్. ఏదైతే మీరు ప్రాంప్ట్ ఇస్తున్నారో అంటే జీరో ప్రాంప్ట్‌లో ఏంటి అంటే మీరు ఎలాంటి ఎగ్జాంపుల్స్ అనేది ఇవ్వరనమాట. బట్ వన్ షాట్ ప్రాంప్టింగ్‌లో ఏంటి అంటే మీరు ప్రాపర్‌గా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి నాకు ఈ స్టైల్‌లో కావాలి అని చెప్పడం. అంటే గ్రేట్ ప్రొడక్ట్ 10/10 అంటే ఒక ప్రొడక్ట్‌కి నేను రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాను అనుకోండి. సో గ్రేట్ ప్రొడక్ట్‌కి 10/10 ఇది ఒక పాజిటివ్ ఫీడ్‌బ్యాక్. అండ్ లైక్ డిడ్ంట్ వర్క్ వెరీ వెల్. ఇదొక ఇన్ఫర్మేషన్. అంటే ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ నాకు కావాలి. అంటే ఒక ప్రొడక్ట్‌కి నేను రివ్యూస్ పెట్టాలంటే, నాకు రివ్యూస్ పెట్టడానికి ఈ టైప్ ఆఫ్ నాకు ఇన్ఫర్మేషన్ కావాలి అని ఒక ప్రాపర్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి దాని ప్రకారం నువ్వు అడగడం అనమాట. పాయింట్ అర్థమైందా? కొంచెం కన్‌ఫ్యూజ్ అయినా సరే ఒకసారి మళ్ళీ రిపీటెడ్‌గా వినండి. మీకు ఆటోమేటిక్‌గా అర్థమైపోతుంది. ఓకే ఆల్ ఆఫ్ యూ? Okay, ఓకే. ma'am. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ సంథింగ్ అలా పారిస్. నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే మనకి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటి? లేదా తెలంగాణ రాజధాని ఏంటి? ఇలా ఇన్ఫర్మేషన్స్ ఇచ్చి ఈ టైప్‌లో నాకు లైక్ డేటా కావాలి అని చెప్పడం అనమాట. ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి దాని ఎగ్జాంపుల్ ప్రకారం మీరు అడగడం. ఓకే. సో నేను చెప్పేది మాత్రం అర్థం చేసుకోండి. జస్ట్ మీకు కొన్ని నార్మల్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ ఫ్యూ షార్ట్ ప్రాంప్టింగ్. యూ ప్రొవైడ్ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ టు టీచ్ ద మోడల్ ఎ క్లియర్ ప్యాటర్న్. అంటే ఎక్కువ ఎగ్జాంపుల్స్ మీరు ఇవ్వడం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఆంధ్ర రాజధాని ఏంటి? తెలంగాణ రాజధాని ఏంటి? నెక్స్ట్ ఇలా కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఇచ్చి దానికి సంబంధించి ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నాకు కావాలి. లైక్ వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా? వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ జర్మనీ అండ్ బ్రెజిల్? ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చి టాస్క్ కంప్లీట్‌గా ప్రాపర్‌గా ఇచ్చిన తర్వాత అది అవుట్‌పుట్ రిక్వైర్స్ స్పెసిఫిక్ స్టైల్ ఆర్ స్ట్రక్చర్. మనకు ఒక ప్రాపర్‌గా 100% రిజల్ట్ కావాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది దానికి ఇచ్చి దెన్ మనం దాని నుంచి ఆన్సర్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయడం అన్నమాట. ఓకేనా? ఇక్కడి వరకు అర్థమైందా ఆల్ ఆఫ్ యూ? ఓకే. ఎనీ Yes, డౌట్స్? యెస్ మ్యామ్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? Clear. క్లియర్ అండి. అండ్ ఇంకొకటి క్లియర్ గుర్తుపెట్టుకోండి. అండి. లైక్ ఇర్రేటివ్ ప్రాంప్టింగ్. అంటే ఏదైనా ఇన్‌స్టెడ్ ఆఫ్ ఎక్స్‌పెక్టింగ్ ఎ పర్ఫెక్ట్ ఆన్సర్ ఈస్ వన్ గో. రిఫైన్ ద ఏఐస్ అవుట్‌పుట్ స్టెప్ బై స్టెప్. అంటే మీరు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ అడిగారనుకోండి. రైట్ ఏ హ్యాపీ బర్త్‌డే విష్ టు మై ఫ్రెండ్. దానికి అవుట్‌పుట్ ఎలా ఇస్తుంది? హ్యాపీ బర్త్‌డే విషింగ్ యూ ఏ వండర్‌ఫుల్ ఇయర్. నేను చెప్పేది అర్థం చేసుకోండి. ఓకే. సో అదే మీరు రిఫైన్‌మెంట్ ప్రాంప్ట్ ఎలా ఉంటుందంటే మేక్ ఇట్ మోర్ పర్సనల్. మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు సాయి కుమారి బర్త్‌డే అనుకోండి. చాట్‌జీపీటీకి కానీ ఏఐ టూల్‌కి వెళ్ళి ఐ వాంట్ ఎ బర్త్‌డే నోట్ లేదా బర్త్‌డే విష్ నాకు కావాలి అని అడిగారనుకోండి. జస్ట్ బర్త్‌డే విష్ నాకు కావాలి అని అడిగారు. సో అది ఏమని ఇస్తుంది? విషింగ్ యూ ఏ వండర్‌ఫుల్ ఇయర్ ఎహెడ్. జస్ట్ అందరిలాగా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అంతే. అదే మీరు ఒక పర్సనల్‌గా అంటే నేను ఆ పర్సన్‌కి పర్సనల్‌గా హ్యాపీ బర్త్‌డే చెప్పినట్టు నాకు కావాలి అని అన్నప్పుడు హ్యాపీ బర్త్‌డే మే యువర్ ఇయర్ బీ ఫిల్డ్ విత్ అడ్వెంచర్స్ అండ్ హ్యాపీ మూమెంట్స్ అండ్ మే యువర్ ఆల్ విషెస్ కమ్స్ ట్రూ
అంటే ఇలా ఒక పర్సన్‌తో మనం డైరెక్ట్‌గా ఎలా అయితే మాట్లాడతామో, అలా నాకు ఒక కనెక్టివిటీ ప్రాంప్ట్ లైక్ కనెక్టివిటీ ఇన్ఫర్మేషన్ కావాలి అనేది వన్ టైప్ ఆఫ్ ప్రాంప్ట్ అన్నమాట. నెక్స్ట్ ఇంకా మీకు కావాలి అని అనుకుంటే చైన్ ప్రాంప్టింగ్ అని ఒకటుంటుంది. ఓకే. ఇప్పుడు 1 షూట్, 2 షూట్ ఎలా అయితే ఉంటుందో అలా చైన్ ప్రాంప్టింగ్ అనేది ఒక ఇన్ఫర్మేషన్. గుర్తుపెట్టుకోండి ఇది నేను పీపీటీలో మెన్షన్ చేయలేదు. బట్ ఐ యామ్ టెల్లింగ్ యూ చైన్ ప్రాంప్టింగ్ అనేది ఒక ఇన్ఫర్మేషన్ అన్నమాట. లైక్ ఒక ఇన్‌పుట్‌ని డిఫరెంట్‌గా కనెక్షన్స్‌తో ఇవ్వడం. ఓకే. ఏదైనా ఒక లైక్ ట్రిప్స్ కోసం డ్రెస్ సెలక్షన్స్ కానీ, లేదా కలర్ ఆప్షన్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక కుకింగ్ చేయాలి అని అనుకోండి. సో, ఒక వెజిటేరియన్ కుకింగ్ చేయాలనుకుంటున్నారా? నాన్ వెజిటేరియన్ కుకింగ్ చేయాలనుకుంటున్నారా? వెజిటేరియన్ కుకింగ్‌లో ఏ టైప్ ఆఫ్ కుకింగ్ చేయాలనుకుంటున్నారు? అంటే ఒక మేజర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి, ఆ ఇన్ఫర్మేషన్‌కి ఇంకా బ్రాంచెస్ రూపంలో. దాన్ని చైన్ ప్రాంప్టింగ్ అంటారు. కన్‌ఫ్యూజ్ అవ్వట్లేదు కదా ఆల్ ఆఫ్ యూ? క్లియర్? క్లియర్ చెప్పేది అర్థమవుతుందా? క్లియర్ ఎనీ డౌట్స్? అర్థమవుతుంది. ఎలా అనిపించింది క్లాస్? సెక్షన్ Any చాలా doubts all of బాగుంది. వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది. బాగుంది మేడం. ఎక్స్ట్రా ఇంట్రెస్టింగ్ గా ఉంది. క్లియర్ గా చెప్పారు మ్యామ్. ఐ Nice విల్ question గివ్ discuss ఫీడ్‌బ్యాక్ చేస్తున్నాం. ఆల్సో. అసలు చాట్ జీపీ ఎలా కూడా యూజ్ చేస్తారని నాకు ఇప్పుడే అనిపిస్తుంది. ఇన్నాళ్ళు ఏదో ఇచ్చేస్తున్నామని తెలుసు. ఎలా మనం అనిపించింది ఇచ్చే అసలు ప్రాంప్ట్ ప్రాంప్ట్ నుంచి ఇంజనీరింగ్? మనకి క్లియర్ అవుట్‌పుట్ వస్తుందని క్లియర్ చెప్పారు మ్యామ్. ఇంకా ఎనీవన్ It's ఎలా a good అనిపించింది? session, Sai. గుడ్ మేడం. సునీత గారు ఎలా అనిపించింది? Yeah, it's a very good session, Sai. థ్యాంక్ యూ. చాలా బాగా ఉంది. ఎక్సలెంట్. ఎలా అనిపించింది? బనానా తొక్క తీసి తినిపించినట్టే ఉంది మేడం. ఏంటమ్మా? బనానా తొక్క తీసి తినిపించినట్టే చెప్పారు. అవునా? అంత క్లియర్‌గా ఉందా? ఓకే. గుడ్. ఎనీవన్? సో క్వెషన్స్ అడగనా మరి? ఇప్పుడు వరకు యెస్ మ్యామ్. అడగండి. రెడీ ఆల్ ఆఫ్ యూ? Yes, Ready, ma'am. ఓకే. అర్థమైందా అందరికి క్లియరా? సో దీనికి అర్థమైంది. సంబంధించి మనకి Yes, ఇంకా ma'am. 100% రిజల్ట్ కావాలి అని అనుకుంటే, మనకి ఇంకా మంచిగా ఇంకా ఇన్ఫర్మేషన్ మోర్ కావాలి అని అనుకున్నప్పుడు ఏంటి అంటే, మనకి ఏదైతే కోర్స్ ఉందో మన ప్యాకేజ్‌లో ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అనేది అదొకసారి చూడండి. ఇంకా మంచిగా అర్థమవుతుంది. నేను ఇక్కడ 30% ఆర్ 50% మాత్రమే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను. అంతకు మించి మనకి ఇన్ఫర్మేషన్ కావాలంటే కోర్స్ కంప్లీట్‌గా మనం అర్థం చేసుకుంటే అర్థమవుతుందన్నమాట. సో నేనేంటి అంటే మీకు ముందు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల మీరు కన్‌ఫ్యూజ్ అవ్వరు డైరెక్ట్‌గా కోర్స్ స్టార్ట్ చేస్తే. సో ఓకే ఫైన్. ఇది నాకు ఆ రోజు చెప్పారు కదా! ఓకే. ఇది ఇలా ఉంటుంది అని ఒక ప్రాపర్ డేటా అనేది మనకి అర్థమవుతుందన్నమాట. ఓకేనా? ఆల్ ఆఫ్ యూ? క్వెషన్స్ అడగనా మరి? ఓకే మ్యామ్. సో ఇది అడగండి మ్యామ్. ఓన్లీ లెర్నింగ్ పర్పస్ మాత్రమే మనం నేర్చుకుంటున్నామన్నమాట. ఇంప్లిమెంటేషన్ అనేది చేయాల్సిన బాధ్యత మీదే. సో దీనికి సంబంధించి ఎక్కువగా మనం ఈ కోర్స్ కంప్లీట్‌గా మనకి కావాలి అని అనుకుంటే 100% వి కెన్ ఎన్రోల్. ఓకేనా?